భవిష్య ఏంటి మావయ్య? ఏంటమ్మా ఇలా చేసావు? నేనేం చేశాను మావయ్య? రౌడీల నుంచి నేను కాపాడింది ఎవరు? లేక పిన్ని. తనకి ఎలా ఉంది? చాలా దెబ్బలు తగిలాయి మావయ్య. ఇప్పుడు ఎక్కడుంది? హాస్పిటల్లో. మీ మమ్మీ డాడీ వచ్చి చూసారా? చూశారుగా. వాళ్ళకి లేక కంటే పడకపోవచ్చు కానీ పిన్ని నిన్ను కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది కదా. అంటే పిన్నికి నీ మీద ప్రేమ ఉంది కానీ నీకు పిన్ని మీద ప్రేమ లేదు కదూ? లేదు, నాకు పిన్నంటే ఇష్టం మావయ్య. ఇష్టమా? అయితే తన కష్టాల్లో ఉంది కదా, మరి ఇంటికి రమ్మని పిన్నిని పిలిచావా? నీకోసం ఇంత ధైర్యం చేసిన పిన్నే గనుక నీతో పాటు పిన్ని ఇంట్లో ఉంటే నిన్ను కంటికి రెప్పలా కాసి కూర్చుంటుంది కదా, అవునా కదా? అవును. ఇప్పుడు వాళ్ళు ఎవరు నేను పట్టించుకోవట్లేదు కదా, అదే పిన్ అయితే నేను శ్రద్ధగా చూసుకుంటుంది. ఎంతైనా సొంత అక్క కూతురు కదా. నిన్ను ఆడిస్తుంది, నీకు అన్నం తినిపిస్తుంది, స్కూల్కి తీసుకెళ్ళి తీసుకొస్తుంది, ఐస్ క్రీములు కొనిస్తుంది, అలా అలా బయటికి తీసుకెళ్ళి పార్కులు కూడా తీసుకెళ్తుంది. నీకోసం ఏమైనా చేస్తుంది కదా, అవునా కాదా? అవును మావయ్య. అవును అంటావు, ఇష్టం అంటావు, కానీ పిన్ని కావాలని మీ మమ్మీ డాడీతో అను. అంతేలే, నువ్వు వాళ్ళు అంతా ఒకటేగా. నేను పట్టించుకునే వాళ్ళ మాట మాత్రమే వింటావు. పాపం లేక ఎంత బాధపడుతుందో. తన తగిలి దెబ్బల గురించి కూడా ఆలోచించట్లేదు. భవిష్య అంటూ నీ గురించి నీ భవిష్యత్తు గురించే కలవరిస్తుందిరా. నిన్నెవరూ పట్టించుకోవట్లేదని ఏడుస్తుందమ్మా. నిన్ను బాగా చూసుకోవాలని ఆరాటపడుతుంది. పిచ్చిది, పిచ్చి పిచ్చిగా నిన్నే ప్రేమిస్తుంది. లేకక్కను చూస్తుంటే నాకు దుఃఖం కలుగుతుందిరా. పాపం లేకక్క అని పిలుస్తున్నానే గాని నేనా ఇంటికి రమ్మనలేను, వాళ్ళు రమ్మనరు. మరి ఎలా వస్తుంది ఏంటో? మంచోళ్ళకే ఆ దేవుడు అన్ని కష్టాలు పెడతాడు. నీ గురించి ఆలోచించే ఆ లేకక్కకే ఆ బాధలో కష్టాలు. సరే పద, లోపలికి వెళ్ళిపోదాం, దోమలు కొడుతున్నాయి. నేను నాటిన విషబీజం త్వరలో మెల్లమెల్లగా పెరిగి పెద్ద వృక్షంగా మారుతుంది. దాని నీడలో అంతా సర్వనాశనం. దాని గాలి వీస్తే చాలు జీవం తడారిపోతుంది, ప్రాణాలు తీసేస్తాయి. ఓకే, ఏంటిది? ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? నీ బుద్ధి మారదా? అసలు నీ మనసుకి నువ్వేమనుకుంటున్నావు? చిన్నపిల్ల మనసులో విషం నాటే ప్రయత్నం చేస్తున్నావా? నిలువ నీడ లేకుండా పోతావు, జాగ్రత్త. ఏబిసిడీలు రాసి చెత్త కబుర్లు చెప్తావా? తమాషాగా ఉందా? అప్పుడు ఊరికే గెంటాను. మారకపోతే ఈసారి తాట తీసి మరీ అవతల గెంటుతాను. ఏంటి, ఏదో సరదాగా చెప్పిందాన్ని సీరియస్గా తీసుకొని వీరంగం చేస్తున్నావు? షటప్. అదేం సరదా? పిల్లల మనసులో చెడు అభిప్రాయాన్ని కలిగించడం సరదా అని అనిపించుకోదు, సాడిజం అనిపించుకుంటుంది. నువ్వు నిజం తెలుసుకోకపోవడం, ఇలా అరిచి గోల చేయటం నీది సాడిజం అవుతుంది. నువ్వు తిన్నగా ఉంటే అరవాల్సిన అవసరం నాకు లేదు. వంకర పనులు, వంకర కూతలు, వంకర వేషాలు వేస్తున్నావు కాబట్టే నేను అనాల్సి వస్తుంది.
ఎలాగూ నీ బుద్ధి మంచిది కాదు, నా కూతురు అంటూ దాని బుద్ధి కూడా చెడగొట్టాలని చూస్తున్నావా? లిమిట్స్ దాటితే నష్టపోతావు. పసిపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. వాళ్ళకి అబద్ధాలు చెప్తే ఇంకా ఇంకా నీ బతుకు నువ్వే నాశనం చేసుకున్న దానివి అవుతావు. ఒక్కసారి, మరొకసారి ప్రతిసారి క్షమించడం కుదరదు. క్షమించలేం కూడా. క్షమాపణ కరువైతే నీ బతుకు ఏమవుతుందో నిన్నటి దాకా ఎక్కడ బతికావో ఆలోచించు. భవిష్య మనసు చెడగొట్టి మా మధ్య దూరం పెంచాలని చూస్తున్నావా? నువ్వే అందరికీ దూరం అవ్వాల్సి ఉంటుంది, గుర్తుంచుకో. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈసారి ఉపేక్షించడం, క్షమించడం ఉండదు. జాగ్రత్త. ఏంటి, సంద దొరికింది కదా అని చిన్న విషయాన్ని సాకు తీసుకొని నాకు వార్నింగ్లు ఇస్తున్నావు? జాగ్రత్త అని హెచ్చరిస్తున్నావు. ఏం చేస్తావు? మహా అయితే ఇంట్లోంచి పంపించేస్తావు, అంతే కదా? అయినా నేనే మీకు క్షమాపణలు చెప్పి తప్పైపోయిందని మీ ముందు ఒప్పుకొని మీ కాళ్ళు చేతులు పట్టుకొని ప్రాధేయపడి ఈ ఇంటికి రాలేదు. మీరు బతిమిలాడితేనే వచ్చాను. ఆ విషయం నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. నీ దయా దాక్షిణ్యాలు నాకేం అవసరం లేదు. ఈ ఆస్తిలో నా తమ్ముడికి కూడా పావలా వాటా ఉంది. వాడి దగ్గరుంటున్నాను. కంపులు మురిగినట్లు పోలిక ఎక్కలేస్తావేంటి? ఓ తమ్ముడు, అతనికే తికాణా లేదు గాని నీకు చోటిస్తాడా? భవిష్యని ఎక్కడో వశపరుచుకొని ఆ కిడ్నాప్ అంతా నాటకమని ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. నీ నాటకాలు మాని నిజాయితీగా బతికిపో. మళ్ళీ ఇలాంటి వేషాలు వేశావనుకో, ఈసారి గెంటేస్తాం, వెనక్కి రావు. ఈసారి గడప దాటితే నరకం అనుభవించాల్సి వస్తుంది, జాగ్రత్త. అయ్యో, నీ బెదిరింపులకు దడిచేదాన్ని కాదు గాని వెళ్ళు. రాద్ధాంతం చేసి నన్ను తప్పుడు దానిగా చిత్రించే ప్రయత్నం చేయకు. రెచ్చగొట్టకులేక నీ మంచి కోరు చెప్తున్నా, ఆలోచించుకొని మంచిగా ఉండు. లేకపోతే ముహూర్తం పెట్టాల్సి వస్తుంది. మంచిది, పంతులు గారిని పిలిపించు. నువ్వు నాకు చాలా దూరం అంట. నువ్వు నన్ను బాగా చూడవంట. ఈ ఆస్తిలో నా తమ్ముడికి కూడా పావలా వాటా ఉంది. వాడి దగ్గరుంటున్నాను. కంపులు మురిగినట్లు పోలిక ఎక్కలేస్తావేంటి? భవిష్య ఎక్కడ ధరణి? పడుకుందా? పడుకుందండి. చంద్రలేఖలో ఎంత మార్పు వస్తుంది అనుకోలేదు. నువ్వన్నదే నిజమైంది. మార్పును ఆహ్వానించాలి, అవకాశం ఇవ్వాలి అని. నేను ఇంత మార్పు వస్తుందని ఊహించలేదు. నిజం తెలుసుకుని పశ్చాత్తాపడి తను ఇలా కలిసిపోవటం తనకి మనకి కూడా ఆనందమే.